అధికారికంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఏటా శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమికి ఒంటిమిట్టలోని సీతారాముల కళ్యాణం వైభవంగా జరుగుతోంటుంది. ఈ ఏడాది ఏప్రిల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టే ఈ బ్రహ్మోత్సవాలు మినహాయిస్తే ఇతర అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదని ఒంటిమిట్ట గ్రామస్తులు భక్తులు చెబుతున్నటువంటి మాట. కేవలం శ్రీరామనవమి ఉత్సవాల సమయంలోనే హడావిడి చేస్తారనే విమర్శ కూడా వినిపిస్తోంది. తర్వాత ఎటువైపు అసలు కన్నెత్తి కూడా చూడరన్నది స్థానికుల మాట. భక్తులకు కావాల్సిన కనీస సౌకర్యాలు ఈసారైనా కల్పించాలని కోరుతున్నారు. ఇక ఈ అంశంపై ఒంటిమిట్ట కోదండ రామాలయం దగ్గర నుంచి కడప జిల్లా ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఏకశిలానగరమైనటువంటి ఒంటిమిట్ట కోదండ రామాలయం ఎందుకు డెవలప్మెంట్ కావడం లేనిది కూడా ప్రస్తుతం కడప జిల్లా ప్రజలను కూడా తీవ్రంగా కలిచివేస్తుందని చెప్పవచ్చు. ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఏదైతే టీటీడీ అనుబంధంగా ఏర్పడినటువంటి ఆలయంలో ప్రస్తుతం ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుందో వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం ఏదైతే పోతన సాహితీ పీఠం అధ్యక్షులుగా పసుపులెట్టి శంకర్ గారు కొనసాగుతున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శంకర్ గారు, మీరు చెప్పండి, టీటీడీ అనుబంధంగా కొనసాగుతున్నటువంటి ఒంటిమిట్ట కోదండరాలయం ఎటువంటి డెవలప్మెంట్ జరిగిందని చెప్పవచ్చు ఈ 7-8 ఏళ్లలో? సాహితీ సంస్కృతులకు గడప కడప ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం అందుకు ఎత్తైనటువంటి బావుట. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ దేవాలయాన్ని సేకరించిన తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి జరుగుతున్నది. ఎంత జరిగినా ఇంకా చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఒంటిమిట్ట రామాలయం ఇప్పుడు కేవలం కడపకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కాకుండా విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ దేవాలయాన్ని ప్రతిరోజు తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. వాళ్ళందరికీ అవసరమైనటువంటి వసతి గృహాల విషయంలో కానీ మరుగుదొడ్ల విషయంలో కానీ చాలా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బస్టాండులో దిగినటువంటి భక్తుల సౌకర్యార్థమై అక్కడ ఖచ్చితంగా ఏర్పాట్ల అవసరం ఉంది. ఈ ఏర్పాట్లలో కార్యక్రమంగా అభివృద్ధిగా ఒంటిమిట్టలో ప్రధానమైనటువంటి చెన్నై ముంబై మధ్య నడిచేటువంటి ఎక్స్ప్రెస్ రైళ్లన్నింటినీ ఆపాల్సిన అవసరం ఉంది. తండోపతండాలుగా కేవలం బస్సు మార్గం ద్వారానే వచ్చేటువంటి యాత్రికులకు అవకాశం కలుగుతున్నది తప్ప రైలు పరంగా అవకాశం లేదు. ఇప్పుడు ఆర్థికపరమైనటువంటి జవసత్వాలు రైల్వే శాఖ బాగా పుంజుకునే అవకాశంగా భక్తులు ఇక్కడ తాకిడి ఉంది. అంతేకాకుండా ఇక్కడ దేవాలయాన్ని ఇక్కడ దర్శించేటువంటి భక్తులందరూ కూడా చాలా పరవశమైపోతున్నారని చెప్పడానికి కారణం ఎందుకంటే ఇక్కడ 6 బయటే చాలామంది భక్తులు నిద్రిస్తుంటారు రాత్రి సమయములందు. వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. దేవాలయానికి అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ నగరం దగ్గర మూసీ నది పక్కన ట్యాంక్ బండ తరహాలో గొప్ప గొప్ప నాయకుల విగ్రహాలు అక్కడ ఏ విధంగా అయితే ప్రతిష్ఠించారో అదేవిధంగా ఒంటిమిట్ట చెరువు కట్ట వెంబటి ఈ దేవాలయం కోసం తరించి కష్టపడినటువంటి పోతనామాచ్యుల వారు కావచ్చు, శ్రీనాథ కవి సార్వభౌముడు కావచ్చు, రామాయణాన్ని తెలుగులో మొట్టమొదట ఆంధ్రీకరించినటువంటి వావిలికొల్లం సుబ్బారావు కావచ్చు, తెలుగు తొలి కవయిత్రైన తాళపాక తిమ్మక్క కావచ్చు, కవయిత్రి మొల్ల కావచ్చు, ఇలాంటి కవులు ఎంతోమంది ఉప్పగుండూరు వెంకట కవి, అయ్యలరాజు రామభద్రుడు చాలామంది కవులంతా ఈ రాముని దర్శించారు. వాళ్ళందరి విగ్రహాలు కూడా ఆ చెరువు గట్టున ప్రతిష్ఠిస్తే అద్భుతంగా ఉంటుందనేటువంటి భావనలో భక్తులు పరవశమైపోతారు. ఒంటిమిట్ట చెరువు మధ్యలో కూడా ఒక 108 అడుగుల ఎత్తైనటువంటి ఒక విగ్రహం ఒకవైపు జాంబవంతుడు కనిపించే వైపు మరోవైపు హనుమంతుడు కనిపించే విధంగా ప్రతిష్ఠిస్తే శోభాయమానంగా ఉంటుంది. ఇక్కడ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు బోటింగ్ ఏర్పాటు చేసి పర్యాటక పరంగా బాగా అభివృద్ధి చేస్తామనడం అటువంటిది శుభ పరిణామం. అది తొందరలోనే అమలు జరిగితే అదృష్టంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా ఈ దేవాలయము, ఈ రామాలయంలో సుందరాకాండను ప్రతిధ్వనించే విధంగా వచ్చిన ప్రతి భక్తులకు తెలిసే విధంగా ఒక లైటింగ్ షో అనేటువంటిది ఏర్పాటు చేస్తే దానికి ఇంత నిర్ణీత రుసుము పెట్టినా కూడా అది చాలామందిని ఆకర్షించడమే కాకుండా రామాయణంలోని ఘట్టాలు చాలామంది భక్తులకు తెలిసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. తొలి గడప అంటే వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే ముందు కోదండ రామాలయం దర్శించుకోవాలనేది కూడా చాలా ఆచారంగా వస్తుంది. ఏళ్ల తరబడి కూడా ఇదే ఆచారం తెలిసినటువంటి ప్రతి భక్తుడు కూడా కోదండ రామాలయం వస్తున్నాడు. అయితే అటువంటి భక్తులకు దర్శనం మినహాయిస్తే ఎటువంటి సదుపాయాలు లేవు అనేది కూడా ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి భక్తుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. సో దీని మీద మీరేమంటారు? ఒంటిమిట్ట రామాలయానికి మీరన్న విధంగా దక్షిణాది కాకుండా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా అద్భుతమైనటువంటి భక్తుల తండోపతండాలుగా ఇక్కడికి వస్తున్నారు. వచ్చేటువంటి భక్తులకు దర్శనం ఎంత చక్కగా లభిస్తున్నదో ఎటువంటి భక్తుడు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అద్భుతంగా
అన్నదాన సౌకర్యం జరుగుతున్నది. ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి భోజనం వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు, అన్నప్రసాదము. మామూలుగా భారతదేశంలో కాశీని దర్శించుకోవాలని ప్రతి ఒక్క వ్యక్తి అనుకుంటాడు. కాశీని దర్శించుకున్న ప్రతి ఒక్క వ్యక్తి రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని తర్వాత తిరిగి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు. ఈ రెండు శైవ క్షేత్రాల మధ్యన విడిదిగా ఒంటిమిట్ట రామాలయంలో ప్రతి భక్తుడు ఇక్కడ దేవాలయం వెనకల ఉన్నటువంటి అంకణాలలో విడిది చేసి విశ్రాంతి పొంది బడలిక తీర్చుకొని తిరిగి మళ్ళీ కొనసాగింపు చేసేటువంటి వారు. అదేవిధంగా ఈరోజు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణానికి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్లకు సౌకర్యాల విషయంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మరింత చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక సమాంతరమైనటువంటి ప్రభుత్వపరంగా వ్యవస్థ కలిగినటువంటి యంత్రాంగం కలిగినటువంటి వ్యవస్థ. అది మనము చక్కగా వాళ్ళ దృష్టికి సమస్యలు తీసుకువెళ్ళి ఏకరువు పెట్టి ఇవి కావాలని గట్టిగా అడగాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా వాళ్ళు కూడా వీటి పట్ల బాగా స్పందించి చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి గుర్తింపుతో పాటు దీనికి ఈ దేవస్థానం యొక్క పవిత్రత, ప్రాశస్త్యము, ప్రతిభ అన్నీ కూడా భక్తులకు మరింత విశ్వవ్యాప్తం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు బ్రహ్మోత్సవాల్లో జరిగేటువంటి ఏర్పాట్లతో పాటు శాశ్వతమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తే బాగుంటుంది. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే శాశ్వత కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లది ప్రస్తుతం కళ్యాణ మహోత్సవానికి చాలా విశిష్ట ప్రతిష్టత ఉంది. ఏదైతే భద్రాచలం కంటే చాలా ఫేమస్ అయినటువంటి ఈ కోదండ రామాలయంలో ఎటువంటి ఇంకా డెవలప్మెంట్ జరుగుతాయి, భక్తులు కనువిందుగా జరగాలంటే ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ప్రస్తుతం కళ్యాణాన్ని భక్తులు వీక్షించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కళ్యాణానికి చాలా అద్భుతమైనటువంటి సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు జరిగినటువంటి వాటిలో ఎక్కడ కూడా అపశృతి జరగకుండా చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. ఒంటిమిట్ట రాముడి కళ్యాణానికి రాత్రిపూట చంద్రుడు చూసే విధంగా ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదొక్కటి పూర్తిగా కప్పివేయకుండా కాసింత కొంచెం తెరపు ఉండాలనేటువంటిది భక్తుల మనోభావాలు చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశమే కదా, ప్రపంచవ్యాప్తంగా శ్రీరామచంద్రుడి కళ్యాణం పగటిపూటే చేస్తారు. ఒంటిమిట్టలో కేవలం రాత్రిపూటే చేస్తారు, పండు వెన్నెలలో చేస్తారనేటువంటిది ఈ ప్రక్రియ ఈ రోజుది కాదు. విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి సంగమ వంశం, సాళు వంశం, తుళువ వంశం, అరవీటి వంశాల నుంచి ఆ పరంపర అలాగే కొనసాగుతూ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కాబట్టి అది గుర్తొచ్చే విధంగా, భక్తులు సంతృప్తి పరిచే విధంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్, ప్రస్తుతం ఒంటిమిట్ట కోదండ రామాలయానికి శాశ్వతంగా బస్టాండ్ లేదు. ఇంకొకటి ఏంటంటే మేజర్ ఇష్యూ, ఏ రైలు కూడా ఈ రైల్వే స్టేషన్లో, ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో ఆగడం లేదు. ఓ పక్క ఆర్టీసీ అధికారులు విస్మయం అంటే పట్టించుకోకపోవడం లేదు, ఓ పక్క దక్షిణ రైల్వే అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు వాళ్ళ తప్పు కాదు, కానీ ప్రస్తుతం ఈ ఆలయానికి ఉన్న ప్రముఖత ఎందుకు వాళ్ళు గుర్తించలేకపోతున్నారని భావించవచ్చు. ఆలయం గొప్పతనం వాళ్లకు తెలుసు, తెలియదని కాదు. గతంలో ఒంటిమిట్టలో రాయలసీమ జనత 2 ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగేటువంటివి. కాలక్రమంలో అవి రద్దయినవి. ఇప్పుడు ఇటీవల కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నివేదిక కోరిన ఒక అధికారికి కూడా పోతన సాహితీపీఠం నుంచి కూడా మేము సమర్పించడం జరిగింది. ఒంటిమిట్టలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలని కోరాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి ఆర్టీసీ బస్సు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఆపాలని కోరినాము. ఒంటిమిట్ట బస్టాండ్ చాలా బాగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం బస్టాండే కాకుండా బస్టాండులో యాత్రికులకు అవసరమైనటువంటి మరుగుదొడ్ల సౌకర్యం కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేకంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది చాలా ప్రాథమికంగా, చాలా ముందు జాగ్రత్తగా దాని పట్ల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఏది కావాలనో అధికారుల ముందు వినతి పత్రాలు పెట్టి కానప్పుడు మనం ప్రశ్నించాలా. మొదట ఇక్కడికి ఉన్నటువంటి దేవాలయం పట్ల కానీ, ధార్మికత్వం పట్ల కానీ, సనాతన ధర్మ అభివృద్ధి పట్ల కానీ సంబంధించినటువంటి అధికారులు, పాలనాపరమైనటువంటి నాయకులు కూడా వాళ్ళ ముందు ప్రతిపాదనలు సమర్పించాలి. అప్పుడు కానప్పుడు మనం ఆలోచించాలి. కానీ దీనికోసం కదిలి వచ్చినటువంటి వాళ్ళే కొంచెం తక్కువగా ఉన్నారని మేము భావిస్తున్నాము. ఇప్పుడు పోతన సాహిత్యపీఠంగా అద్భుతమైనటువంటిది, ఆయనకు బ్రహ్మాండమైనటువంటి ఒక భవన నిర్మాణం కూడా నిర్మించాలని కోరితే సూత్రప్రాయంగా కూడా వాళ్ళు అంగీకరించడం జరిగింది. అదేవిధంగా దేవస్థానానికి పరమైనటువంటి అంశాలు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా ఖచ్చితంగా పోయి వాళ్ళ ముందు తీసుకొస్తే జరుగుతుందనేటువంటి విశ్వాసం మనకుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఆర్థికపరమైనటువంటి ఎటువంటి ఆంక్షలు లేవు, ఇబ్బందులు లేవు. మనం వాళ్ళను సరిగా ఉపయోగించుకోలేకపోతున్నామని నేను అనుకుంటున్నాను. గట్టిగా వాళ్ళని పట్టుకుంటే సాధించుకోగలుగుతాం. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ప్రస్తుతం రేపు నెల నుంచి జరిగే 10 రోజుల ఉత్సవాలకు కూడా ప్రస్తుతం టీటీడీ
చైర్మన్ సాక్షాత్తు ఈ ఒంటిమిట్ట పరిసర ప్రాంతాలను పరిశీలించి ఏర్పాట్లను కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ జరిగిందా, గతంలో ఎట్లుందనేది వాళ్ళ కళ్ళారు చూస్తున్నప్పటికీ కూడా ఎందుకు నిర్లక్ష్యం అని కాదు కానీ ఎందుకు వాళ్ళ వరకు అధికారులు గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళలేకపోతున్నారు? నేను ఇందాకే చెప్పాను కదా, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అని. వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రధాన పాత్రగా తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల దృష్టి ఉన్నా ఇక్కడికి కొంతమంది అధికారులను వచ్చినా కూడా ఈ విషయాలను మనం 1-4 సార్లు వాళ్ళ ముందు ఏకరువు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి సాధించుకోగలుగుతాం. సమర్థులైనటువంటి వ్యక్తి, విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి, ధార్మికత్వం కలిగినటువంటి వ్యక్తి, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తులు ఆ విషయం పట్ల ప్రతిపాదనలు సమర్పిస్తే ఖచ్చితంగా విజయం అవుతుంది. ఆ కోదండరాముడు అన్ని పనులు చేయించుకోగలుగుతాడు. ఆ హనుమంతుడు వెనకుండి చేయిస్తాడన్నటువంటి విశ్వాసం సంపూర్ణంగా మాకుంది. భవిష్యత్తులో కోదండరామాలయం అభివృద్ధి చెందాలంటే ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు కూడా ఇటు దేవాదాయ శాఖ కానీ లేదంటే కానీ టీటీడీ అధికారులు కూడా పట్టించుకుంటే భవిష్యత్తులో మంచి అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి పోతన్న సాహితీ పీఠం అధ్యక్షులు పసుపులేటి శంకర్ చెప్తున్నారు. అంటే ఒకవైపు టీటీడీ అనుబంధంగా ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఇక్కడ ఒంటిమిట్ట కోదండరామాలయంలో అభివృద్ధి అనేది ప్రస్తుతం ముందడుగు కూడా పడడం లేదని ఒక వాదన వింటుంటే మరో వాదన కూడా పురావస్తు శాఖ కూడా ఏదైతే అడ్డంకులు చెప్తుంది, ఇక్కడ డెవలప్మెంట్ కానీ ఏ చిన్నపాటి పనులు జరగాలన్నా ప్రస్తుతం పురావస్తు శాఖ నుంచి అనుమతులు పూర్తిస్థాయిలో వచ్చిన తర్వాతనే ఇక్కడ ఏదన్నా టీటీడీ పనిచేసేదానికి ఇక్కడ మరమ్మతులు చేసేదానికి కూడా చాలా కష్టతరంగా మారిందనేది కూడా రీసెంట్గానే టీటీడీ చైర్మన్ నాయుడు కూడా చెప్తున్నారు. బిఆర్ నాయుడు కూడా ప్రస్తుతం ఇటువంటి చాలా సమస్యల వలయంలో కోదండరామాలయం ఉందని చెప్పి సమాచారం ఉంటుంది. అయితే ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ కోదండరామాలయంలో ప్రస్తుతం జరిగినటువంటి ఆలయాన్ని కూడా ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అటువంటి ఆలయంలో ఎటువంటి డెవలప్మెంట్ గతంలో ఉండేది, ప్రస్తుతం ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది, ఏ విధంగా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కళ్యాణం కానీ తేరు కానీ జరిగేదో ప్రస్తుతం ఏదైతే ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్రపతి అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, మీరు రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, మీరు ఆలయ చైర్మన్గా కొనసాగారు. మీ టర్మ్లో దాదాపు 5 years ఉన్నారు. అప్పట్లో ఈ బ్రహ్మోత్సవాలు కానీ లేదంటే ఉత్సవాలు కానీ మీ ఆధీనంలోనే ఒక కమిటీ నిర్ణయించుకొని ఫామ్ చేసుకొని మీ ఆధ్వర్యంలోనే అంగరంగ వైభవంగా జరిగేది. అప్పటికి ఇప్పటికీ కాలం మారింది కానీ ఏమన్నా ఇక్కడ డెవలప్మెంట్ మారిందా? నేను 2006 నుంచి 2010 వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి కమిటీ చైర్మన్గా నేను పనిచేసిన. మేము పనిచేసే రోజుల్లో ఈ దేవాలయం యొక్క అభివృద్ధి చాలా శోచనీయంగా ఉండేది. ఎందుకు అంటే మనకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ₹1 మనకు నిధులు కేటాయించేవాళ్ళు కాదు. కానీ మేము ఈ బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు మీ ఎటువంటి దాతల ద్వారా ఒక్కొక్క కార్యక్రమానికి, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి కావచ్చు, లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలకు కావచ్చు, లేకపోతే బ్రహ్మోత్సవాల సందర్భం కార్యక్రమాలకు కావచ్చు, దాతల ద్వారా మేము సేకరించి మా చేతనైనటువంటి రీతిలో ఉత్సవాలు మామూలుగా జరుపుతా ఉన్నాం. అప్పుడు ఆ ఉత్సవాలు జరుపుకునే దానికి మనం దేంట్లో నుంచి మనం డబ్బు వాడొచ్చునంటే ఉండి ఆదాయము, లేదా సదింపులు వచ్చినటువంటి ఆదాయము, లేదా మామూలుగా ఫిక్స్డ్ డిపాజిట్లు వచ్చేటువంటి వడ్డీతోనే మాత్రం మనము ఆ ఉత్సవాలన్నీ మామూలుగా అప్పుడు జరుపుకుంటున్నాం. కానీ మరి ఆ తెలంగాణ విడిపోయేటప్పుడు మనకు ముందు గవర్నమెంట్లో అంటే ప్రభుత్వంలో మామూలుగా దీన్ని విలీనం చేసినారు. విలీనం చేసిన తర్వాత 1 సంవత్సరం వాళ్ళు కూడా బ్రహ్మోత్సవాలు జరిపినారు. బ్రహ్మోత్సవాలు జరిపిన తర్వాత మరి ఎందుకో మరి అప్పటి సీఎం గారు ఈ ప్రభుత్వం నుంచి దీన్ని టీటీడీలోకి విలీనం చేసినాడు. టీటీడీ అనేటువంటిది అది ఒక పెద్ద సముద్రంతో సమానమైంది. ఏ పని చేసుకోవాలన్నా కూడా ఫైల్ అమ్మడి మనం కదలాలా, కదిలితేనే వాళ్ళు పని చేసేది. లేదులే మనం అక్కడ అప్లికేషన్ ఇచ్చి వచ్చినాం మన పని జరుగుతుందంటే అది ఆడేసిన గొంగలి అన్నీ వేసినట్టు ఉంటుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, రమణాచార్య సారు అప్పుడు ఈఓ గారు రమణాచార్య స్వామి గారు చెప్పినటువంటి మాటలు. కళ్యాణం ఇక్కడి నుంచి మామూలుగా గెవిని దాటి అవతలికి పోవాలా అంటే భగవంతుడు ఇందుగలడు అందులేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచినా అందందేగలడు దానవాగ్రణ వింటే అని ప్రహ్లాదుడు
వాళ్ళ తండ్రికి చెప్పినాడు కదా. అందువలన భగవంతుడైన ఆయన సర్వాంతర్యామి. అక్కడ కళ్యాణం జరిగేటప్పుడు టెంపరవరీగా రేకుల షెడ్లు లేకుండా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉండేదానికి, భక్తులు ఉండేదానికి కానీ, లేక వాళ్ళు ఏదైనా నివసించడానికి రూములు కానీ, లేదా వాళ్ళు స్నానం చేసేదానికి స్నానపు గదులు కానీ, మరుగుదొడ్డు కానీ ఇత్యాదులన్నీ కూడా అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కింద ఏర్పాటు చేస్తే అన్నిటికి కూడా బాగుంటుంది. అది మరి టీటీడీ వాళ్ళను మనము ప్రేరేపించాలి. సనాతనంగా అటు ఎండోమెంట్ డిపార్ట్మెంటు, ఇటు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ రెండు కలిసి సంయుక్తంగా మామూలుగా నిర్వహించేటువంటి దేవాలయం ఇది. వాళ్ళు మామూలుగా ఏదైనా కార్యక్రమం దేవాలయంలో జరపాలంటే ఇంతకు పూర్వం మేము వివాహాలు చేసుకునేవాళ్ళం. అన్నదానం నిర్వహిస్తున్నప్పటికీ సూచిక బోర్డులు ఉండకపోవడము, భక్తులు కనీసం ఒంటిమిట్ట ఆలయం ఎక్కడుంది అనేది కూడా రోడ్డు మీద సూచిక బోర్డు లేకపోవడం, కనీసం ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అనేది గుర్తించలేకపోతున్నారు నార్త్ ఇండియా వాళ్ళు, సౌత్ ఇండియా వాళ్ళు అనేది కూడా ప్రధానమైనటువంటిది. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఇటు ఆ ఆలయానికి ఒంటిమిట్ట ప్రజలు, గ్రామస్తులు దూరం అవుతున్నారు అంటే దూరం చేస్తున్నారనేది కూడా ఒక మరో వాదన. ఎందుకంటే టీటీడీ అనుబంధమైన తర్వాత ఈ 8 ఏళ్ల కాలంలోనే గ్రామస్తులు దూరంగా ఉంటున్నారు అనేది కూడా ఒకటి. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా మారుతున్నప్పుడు ప్రభుత్వాలు కూడా ఒంటిమిట్ట గ్రామస్తుల్ని పరిగణలోకి తీసుకోవడం లేదు అనేది మరో వాదన. దీని మీద మీరేమంటారు, మీ స్పందన ఏంటి? టీటీడీ వాళ్ళు మామూలుగా గ్రామస్తులను ఎవరిని మామూలుగా వెలివేయడంలే. గ్రామస్తుల సహకారం లేని ఏ దేవాలయం కానీ, ఏ విద్యాలయం కానీ, ఏది కూడా ఏ సంస్థ కానీ మామూలుగా మనుగడ సాగించలేదు సార్. గ్రామస్తులు ఉంటే గ్రామస్తుల యొక్క ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి వాళ్ళు మామూలుగా నిలదీయవచ్చు, అడగవచ్చు, వాళ్ళని చేత చేయించుకోవచ్చు. కానీ టీటీడీ వాళ్ళు మాత్రం ఎవరిని అడ్డు పెట్టడం లేదు. వాళ్ళు ఏమో వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు, ఇచ్చే గౌరవం ఇస్తున్నారు. వాళ్ళు చేసే ఎన్ని కార్యక్రమాలు కూడా ఆ రోజు మేము ఈ ఒంటిమిట్టలో ఈ దేవాలయం ఈ విధంగా ఉంటుంది అని నేను నా కళ్ళలో అనుకోలే. ఆ రోజు కూడా నా మనసులో ఏముందంటే రాజశేఖర్ గారు సీఎంగా ఉన్నప్పుడు పోయి అడుగుదాంలే అని అనుకునేటప్పుడు ఆయన గతించిపోయినాడు. ఆ తర్వాత మామూలుగా శ్రీరామచంద్రుడే ఇక్కడికి ఈ వైభవాన్ని, ఈ విధమైనటువంటి అభివృద్ధిని అంతా కూడా ఆయన సొంతంగానే సంపాదించుకున్నాడు. భవిష్యత్తులో ఒంటిమిట్ట కోదండరామం అభివృద్ధి చెందాలంటే ఒంటిమిట్ట గ్రామస్తులు కూడా అధికారులతో సమన్వయం చేసుకుంటే ఒంటిమిట్ట కోదండరామం కూడా మరింత అభివృద్ధి జరుగుతుంది. భవిష్యత్తులో ఆలయ ప్రసిద్ధి కానీ లేదంటే గినా ఇక్కడ ఆంధ్ర భద్రతగా పిలువబడేందుకు కూడా మరింత ప్రాముఖ్యత ఉంటుందని చెప్పి రాష్ట్రపతి ఉత్తమ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి చెప్తున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగే శ్రీ కోదండరామాలయం బ్రహ్మోత్సవాలు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా ఇక్కడ ఏదైతే బ్రహ్మోత్సవాలు కానీ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రస్తుతం ఇక్కడ కొంత మేర అభివృద్ధి జరుగుతుంది. అంగరంగ వైభవంగా భక్తులకి స్వామి అమ్మవార్లు కూడా కనువిందు చేస్తున్నారు. ఇక్కడ ప్రశాంత వాతావరణంలో దర్శన భాగ్యం కలిగిస్తున్నారనేది ఒక వాదన. అయితే ప్రస్తుతం స్థానికులు మాత్రం ఇక్కడ అభివృద్ధి జరిపితే ఇంకా మరింతగా బాగుంటుంది. ఎందుకంటే తొలి గడపలో కోదండరాముడు ప్రస్తుతం ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచింది. ఏకాశిలా నగరంలో ఈ ఆలయం వెలిచినప్పటి నుంచి కూడా చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయంలో ప్రస్తుతం మరింతగా అభివృద్ధి జరిగితే కొంచెం బాగుంటుంది, భక్తులకి చాలా ప్రసిద్ధిగాంచుతుంది అనేది కూడా మరో వాదన వస్తుంది. అయితే మరి కొంతమంది గ్రామస్తులు ఉన్న వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిల్లా నలుమూలల నుంచి కాకుండా రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, మీరు స్థానికులుగా ఎటువంటి ఏర్పాట్లు కోరుకుంటున్నారు? జై శ్రీరామ్ అండి. నా పేరు భానుప్రకాష్ రాజు. నేను ఒంటిమిట్ట మండల అధ్యక్షుడిని, బీజేపీ. ఇక్కడ శాశ్వతమైన సంబంధించినవి ఏవి జరగడం లేదండి. ఏది కాంట్రాక్టర్లకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పర్మిట్ లేకుండా కాంట్రాక్ట్ ఇచ్చేసి ఇక్కడ తాత్కాలికంగా పనులు నెరవేరుస్తున్నారు. ఈ తాత్కాలిక పనుల వల్ల మనకు చాలా వరకు లాసే వస్తుంది. ఈ తాత్కాలిక పనులు చేయడం వల్ల ప్రజలు కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. డబ్బుల పరంగా మనకు చాలా నష్టం కూడా కలుగుతోంది. ఇది శాశ్వతంగా చేయాలని మేము కోరుచున్నాము. అలాగే ఇక్కడ శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవం అయిపోయిన తరువాత పురవీధులలో, మాడా వీధులలో స్వామివారిని ఊరేగింపు చేసే రోడ్ల వెంబడి మనకు చికెన్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఆ చికెన్ సెంటర్లను తీసివేయమని మేము పంచాయతీ వాళ్లకు మరియు టీటీడీ వాళ్ళకు కూడా విన్నవించడం జరిగింది గతంలో. ఇప్పటికి కూడా అవి కొనసాగుతున్నాయి. శాశ్వతంగా చికెన్ సెంటర్లను అక్కడి నుంచి తొలగించి వాటిని వేరే ప్రాంతంలో ఎక్కడైనా సరే వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుచున్నాము. అలాగే మన
కోదండరామస్వామికి ఎదురుగా ఇక్కడ పక్కనే ఒక చెరువు ఉంది. ఆ చెరువును కూడా బోటింగ్ సిస్టమ్ పెట్టి ఒక టూరిజం స్పాట్ మాదిరి చేయవలసిందిగా మేము ఆశిస్తున్నాము. అలా చేయడం వల్ల మనకు ఆ గుడికి ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. అలాగే మన శ్రీ కోదండరామస్వామి టెంపుల్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటడం వలన మనకు గ్రీనరీ బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఎండల కాలము మొక్కలు నాటుతున్నారు, అవి చాలా చనిపోతున్నాయి. ఇవి చర్యలు జూన్ జూలైలో వర్షాధార పరిస్థితుల్లో మనం మొక్కలు నాటుకుంటే అవి ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. కానీ వీళ్ళు ఎటు కాకుండా తీరామర చూసేతలకే మనకు తిరునాళ్ళ వచ్చే సమయంలో రాముల స్వామి కళ్యాణోత్సవ మహోత్సవాల సమయంలో మాత్రమే మొక్కలు నాటి వాటిని క్యాష్ చేసుకుంటున్నారు, కొందరు మార్కెట్ చేసుకుంటున్నారు. ఇలా వ్యాపారం జరుగుతుంది, గుడి చుట్టూ వ్యాపారాలు జరుగుతున్నాయి. అన్నదాన సత్రాలు కూడా టెంపుల్ సంబంధించినటి ఉంది. కానీ బయట కూడా కొందరు వ్యాపార రీత్యా అన్నదాన సత్రాలు పెట్టుకొని బిజినెస్ వాళ్ళు జరుపుకుంటున్నారు. ఇది కూడా గమనించి టీటీడీ వాళ్ళు దీనికి స్పందించవలసిందిగా టీటీడీ అధికారులను విన్నవించుకుంటున్నాము. అంటే ప్రస్తుతం మీరు చెప్తున్నటువంటి బోటింగ్ సిస్టమ్ కూడా గతంలో ఏదైతే టీడీపీ గవర్నమెంట్లో శాంక్షన్ అయింది, దాదాపు 100 కోట్ల రూపాయల మేర ఈ ఒంటిమిట్ట కోదండరాంకి ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ పనులకి శాంక్షన్ అయింది. ప్రస్తుతం ఈ గతంలో వైసీపీ 5 ఏళ్ళు, అంతకుముందు టీడీపీ ఉన్నింది. ప్రస్తుతం ఈ మధ్యకాలంలో ఈ 100 కోట్ల రూపాయలతో మీరు అన్నట్టు బోటింగ్ సిస్టమ్ కూడా పనులు కూడా అప్పట్లో చకచక వేగంగా జరిగేవి అనేది కూడా కొంచెం సమాచారం ఉంటుంది. అదే పూర్తిగా ఎందుకు ఆగిపోయింది? ఈ 100 కోట్ల రూపాయల్లో డెవలప్మెంట్ ఏమాత్రం కూడా కనిపించడం లేదు. కేవలం మీరు అన్నట్లు మొక్కలు ఏదైతే వేసవకాలంలో ఈ బ్రహ్మోత్సవాలు సమయంలో మినహాయిస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో ఎటువంటి డెవలప్మెంట్ చేస్తే, ఎటువంటి శాశ్వత ప్రతిపాదికన పనులు జరిగితే బాగుంటుంది మీరు భావించవచ్చు? ఇక్కడ మనకు ఎక్కువ లోకల్ వాళ్ళకు ప్రిపరేషన్ ఇవ్వడం వల్ల మన గుడి ప్రాశస్త్యతను పెంచుకునే విధంగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాశస్త్యం తెలియని వాళ్ళను కూడా తీసుకొని వచ్చి మన టీటీడీ అధికారులు అయితేనేమి, ఇక్కడ ఉన్న మన రాజకీయ పరంగా ఉన్న పెద్దలైతేనేమి, వీళ్ళు శ్రద్ధ చూపించిన ఎడల ఇది మనము సక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ లోకల్ వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇవ్వడం వలన రాముల స్వామి వారి ఆశీస్సులు ఉంది తెలుసు కాబట్టి వాళ్ళు ఆ ప్రసిద్ధం వాళ్ళకి ఇక్కడున్న లోకల్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు సహకరించి ఇక్కడ మంచిగా పనులు చేపడతారని మేము విన్నవించుకుంటున్నాము. బ్రదర్ మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే కోదండరాముని బ్రహ్మోత్సవాలకు పనులు మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. దాదాపు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాలకు. మొక్కల విషయంలో కానీ లేదంటే ఇక్కడ స్వామివారి లడ్డు విషయంలో కూడా కొంచెం అవినీతి కూడా బహిర్గతమైంది. అంతర్గతంగా విచారం కూడా జరుగుతుంది. ఈ అన్నిటి జరుగుతున్నటువంటి చర్చల్లో వాస్తవం ఉందా, అవాస్తవం ఉందా? వాస్తవం ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. ఎందుకు వాస్తవం ఉంది అంటానంటే, ఒక మామూలు టెంట్ వేయడానికి ఒక రోజుకి 1500 నుంచి 2000 రూపాయలు తీసుకుంటారు. అలాంటిది టెట్రా ప్లాంట్, జపాన్ టెంట్ అనేసి ఎంత తీసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. ప్రతి సంవత్సరము 2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము వేసే చోటనే టెంట్ వేస్తున్నారు. ఆ టెంట్కు ఎంత ఖర్చు అవుతుంది? అలాంటి చోట మీరు పర్మనెంట్గా ఎందుకు ఒక నిర్మాణం చేయడం లేదు? ప్రతి చోట అదే జపాన్ టెంటే వేస్తున్నారు. కనీసం అంచనా ప్రకారం వేసుకున్న 10 లక్షల నుంచి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 10 ఏళ్ళకు గాను ఒక 50 లక్షల దన్నా మీరు ఒక టెంట్కే ఖర్చు పెట్టి ఉండొచ్చు. అలాంటిది 50 లక్షలు పెడితే ఒక పర్మనెంట్ భవనమే ఏర్పడుతుంది కదా. యాత్రికుల కోసం ఉపయోగపడవచ్చు, వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు ఒక విడిదిగా ఉంటుంది. దాన్ని వాడుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్కసారి పర్మనెంట్ నిర్మాణం జరిగిపోతుంది అనేసి యాత్రికులు కావచ్చు, వచ్చేవారు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు దీని మీద చాలా విపులీకరంగా మాట్లాడుకుంటూ ఉన్నారండి. అంటే ప్రస్తుతం ఏదైతే ఈ ఒంటిమిట్ట కోదండరాంకి దర్శన భాగ్యంగా వచ్చే భక్తులు కూడా వేసవి కాలంలో లేదంటే ఎందుకంటే కడప జిల్లా అంటే కరువు ప్రాంతానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ వర్షాభావం తక్కువ, ఎండలు ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ప్రస్తుతం భక్తులకు కూడా పైనుంచి ఎండ పడుతున్నప్పటికీ కూడా అక్కడ సేద తీరేదానికి లేదంటే కాలినడకన రోడ్డు మీద నుంచి టెంపుల్లో వెళ్ళాలన్నా లేదంటే ఈ గార్డెన్ చుట్టూరు తిరగాలన్నా ఇక్కడ పరిసర ప్రాంతాలు చూడాలన్నా కూడా ఎండలోనే పోవాల పరిస్థితి ఉంది. ఎందుకు శాశ్వత ప్రతిపాదన టీటీడీ అధికారులు కానీ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టడం లేదు? దీని వెనక ఉన్నటువంటి అంతరం ఏంటి?
వారి రాజకీయ బలం అనుకోవచ్చు, వారి స్వలాభం అనుకోవచ్చు, ఎవరి కోసం చేస్తున్నారో అది వారికే తెలియాలండి. టీటీడీ వారు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రస్తుత కాలంలో వాళ్ళు తీసుకున్నప్పటి నుంచి గత 4-5 సంవత్సరాలు, తొలి 4-5 సంవత్సరాలు శాశ్వత పరిష్కారము, చెట్లు కావచ్చు, పరిసరాలు కావచ్చు, గార్డెనింగ్ కావచ్చు, శాశ్వతంగా ఏర్పాటు చేసినారు. కానీ ఆ తర్వాత జరిగే 4-5 సంవత్సరాలు ఎలాంటి శాశ్వతమైనటువంటి భవనాలు కానీ, చెట్లను కానీ అలాంటివి ఏమీ చేయడం లేదు. ఏదో వైభవంగా చేయాలి, అనర్గళంగా చేయాలి, చేసిన 10 రోజులు మాత్రమే ఉండాలి, తర్వాత ఏమైపోయినా పర్వాలేదు అనేటట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు. వీటి వలన అవి మంచివి కాదు అనే ఉద్దేశంలో మండలంలోని ప్రజలందరూ ఏది చేసినా సరే శాశ్వతంగా చేస్తే పర్మనెంట్గా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది అనే భావనలో మండల ప్రజలందరూ తెలియజేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ కోదండరాముని బ్రహ్మోత్సవాల సమయంలో ఒంటిమిట్ట గ్రామస్తులను ప్రత్యేకంగా గుర్తిస్తున్నారా ఇటు అధికారులు? వాళ్ళకి ఏమన్నటువంటి ప్రత్యేకమైన ఆహ్వానం మేరకు కళ్యాణం కానీ ఇటు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ఎటువంటి ఏమైనా అవకాశాలు కల్పిస్తున్నారు? యాక్చువల్గా అయితే గతంలో టీటీడీ తీసుకోక మునుపు అయితే స్వామివారి కళ్యాణం కోసం కానీ, స్వామివారి ఉభయదాతల కోసం కానీ వారి ఇంటికి వెళ్ళి మేళ తాళాలతో ఆహ్వానించి వాళ్ళని తీసుకువచ్చేవారు. ఇప్పుడు అలాంటి ఉభయదాతలు చాలా వరకు కరువైనారు. కరువై కావడానికి కారణం ఏమంటే ఉభయం ఇవ్వాలంటే వీరు మోతాదు పెంచిపోయినారనేసి చిన్న పెద్దలు ఉభయం ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నారు. సో అటువంటి పరిస్థితులలో ఎవరు ఉభయం కూడా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. చూశారు కదా, ప్రస్తుతం ఏదైతే ఒంటిమిట్ట గ్రామస్తులు కూడా గతంలో ఏదైతే ఆనవాయితీ కొనసాగుతూ ఉండేది, ఈ బ్రహ్మోత్సవాల సమయంలో కూడా చాలా మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో కూడా ఉభయదాతలను కూడా గుర్తింపు ఇచ్చి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి దాదాపు వాళ్ళ ఇంటి నుంచి కూడా ఆలయం ప్రాంగణం వరకు కూడా అంగరంగ వైభవంగా ఆహ్వానం పలికేవాళ్ళు. ఏదైతే టీటీడీ అనుబంధంగా ఏర్పడిన తర్వాత వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఈ పూర్తిగా కూడా గతంలో ఏదైతే ఒంటిమిట్ట ఆలయంలో కొనసాగే ఆనవాయితీలు, ఆచారాలను కూడా పూర్తిగా స్తంభించాయి. ఒంటిమిట్ట గ్రామస్తులకు సరైన గుర్తింపు కూడా లభించడం లేదని ఒంటిమిట్ట గ్రామస్తులు తెలుపుతున్నారు. భక్తులు తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతం నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వెళ్ళే టూరిజం హబ్లో భాగంగా ప్రస్తుతం కడప జిల్లాలో ఈ ఒంటిమిట్ట కోదండాలయంలో నేషనల్ హైవే సమీపంలో ఉండడంతో ప్రస్తుతం భక్తులు నిత్యం కూడా ఇక్కడికి రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. అయితే మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎన్నిసార్లు ఇక్కడ దర్శనం చేసుకునే వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. మీరు చెప్పండి, ఒంటిమిట్ట కోదండాలయము ఎన్నిసార్లు వచ్చింటారు? ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా అనిపించాయి మీకు? ఇక్కడ బాగున్నాయండి. గుడి లోపలికి వెళ్ళినా దర్శనం ప్రశాంతంగా ఉంది, బయటకు వచ్చి కూర్చోవాలన్నా ప్రశాంతంగా ఉంది. మేము మంగళీ నుంచి వచ్చాము, రాత్రి బస్కి ఎక్కాము, పొద్దున ఉదయాన్నే దిగాము. దర్శనం బాగా అయ్యింది. కాకపోతే రూములు అనేది లేవు, రూములు అనేది కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇంకా తర్వాత బాత్రూములు అయ్యి అంటే అక్కడ ఉన్నాయి కాబట్టి అట్లా గడిపేసుకున్నాము. అంతా బాగుందండి, చక్కగా బాగుంది. అక్కడ లాకర్లు ఉంటే ఒక లాకర్కి మేమే తాళం తెచ్చేసుకున్నాము, ఇంకా దర్శించుకున్నాము. అంతా బాగుంది. ఇది ఫస్ట్ టైం మేము రావటం. బాగుంది, ప్రశాంతంగా ఉంది. లోపల విగ్రహాలు కానీ గోపురం కానీ అంతా బాగున్నాయి, ప్రశాంతంగా అనిపించింది మాకు. మీరు చెప్పండి, ఇక్కడ ఇప్పుడు చూశారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్తో ప్రస్తుతం అభివృద్ధి చెందాలంటే ఇటువంటి ప్రాచీన దేవాలయాలు ఎటువంటి డెవలప్మెంట్ జరిగితే బాగుంటుందో మీరు భావిస్తాను? నేనంటే బాగుంది చూడ్డానికి. అయితే చాలా ఏకశిల విగ్రహంగా వెలుగొందుతున్నందుకు, భద్రాద్రిగా ఆంధ్ర భద్రాద్రిగా ఉన్నందుకు ఇంకొంచెం అభివృద్ధి చెందుతుంది. అంటే మనం వచ్చి విజిటింగ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. యూత్ వచ్చేసి ఇంకా చాలా మంచిగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని చాలా ప్రశాంతతని వెలుగొందించవచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో హర్రీబరీలో ఇక్కడికి వచ్చి కొంచెం ప్రశాంతతని తీసుకొని ప్రశాంతంగా కొంచెం దేవుడి దర్శనంతో ఆ డెవోషన్ని ఇంటికి తీసుకెళ్తే ప్రశాంతంగా ఇంకా వాళ్ళ కార్యకలాపాలు ఇంకా బాగా అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నాను. అంటే మీరు ఇక్కడ జరిగే కళ్యాణ మహోత్సవం గురించి కూడా తెలిసే ఉంటుంది. ఇక్కడ నిండు వెన్నెల్లో స్వామి అమ్మవార్లకు కూడా ఇక్కడ వివాహం జరుగుతుంది రాత్రి సమయంలో అనేది కూడా చాలా ప్రసిద్ధిది. పూర్వకాలం నుంచి కూడా ఇదే కళ్యాణం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ మీరు చూడడం జరిగింది, ఒక పక్క ఆలయం చూశారు, ఇక్కడ సరౌండింగ్ ఎటువంటి వసతులు ఏర్పాటు చేస్తే ఇంకా మరింత బాగుంటుందని అభిప్రాయం ఏమన్నా వచ్చారా, లేదంటే ఏదన్నా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు?
జరిగితే బాగుంటుందండి ఖచ్చితంగా. ఎక్కువ వచ్చే కొద్దీ ఇంకా జనాలు అనేది మనకి వసతి గృహాలు ఇంకొంచెం పెంచితే, లేకపోతే వెయిటింగ్ హాల్స్ అనేవి ఇంకొంచెం పెంచితే, డార్మెటరీ లాగా పెంచినా కానీ, కొంచెం వాష్రూమ్స్ నీట్గా పెట్టేస్తే అందరూ వచ్చి 1 డే స్టే చేసేలాగా ఉంటుంది. జస్ట్ అలా రిలాక్స్ అయిపోయి బాత్ చేసుకొని వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళడానికి డార్మెటరీ ఉన్నా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా. ఇంకా రూమ్స్ ఉండే వాళ్ళకి ఉంటే ఇంకా చుట్టుపక్కల చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకైనా బాగుంటుంది. అలా డెవలప్ చేసినా చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. భక్తులు కూడా మొదటిసారి మంగళగిరి నిత్యము స్వామి అమ్మవార్లను కూడా దర్శించుకోవడం చాలా ఆనందం కలిగిందని చెప్తున్నారు. మరోవైపు కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తే భక్తులు ఇక్కడ 1 డే స్టే చేసి ఇక్కడ పరిసర ప్రాంతాలను కూడా మరింత వీక్షించేందుకు కూడా బాగుంటుందనే అభిప్రాయం కూడా వాళ్ళు వెల్లబుస్తున్నారు. మరి భక్తుల మనోభావాలను కూడా గౌరవిస్తూ ఇటు ప్రభుత్వం కానీ లేదంటే టీటీడీ అధికారులు కూడా ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఇటు వసతి కార్యక్రమం కానీ లేదంటే శాశ్వతంగా ఇక్కడ ఏర్పాటు చేస్తే మరీ భక్తులు కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పి పలువురు భక్తులు వాపోతున్నారు. ఓటు స్టూడియో.